అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో ఇవాళ వీడియోలో వచ్చేసి మనం పోస్ట్ మ్యాన్ సిలబస్కి పోస్ట్ మ్యాన్ ఆర్ మెయిల్ గార్డ్ ఎగ్జామ్కి ఏదైతే పేపర్ 2 ఉందో ఆ పేపర్ 2లో సిలబస్ మనకు వచ్చేసి మామూలుగా పీఓ గైడ్ పార్ట్ 1లోది, తర్వాత పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 6లోది, తర్వాత పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 7. సో ఈ 3 వాల్యూమ్స్ నుంచి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి పీఓ గైడ్ పార్ట్ 1లో మనకి ఏదైతే డెలివరీ సెక్షన్ గురించి ఉందో ఆ డెలివరీ సెక్షన్లో కొన్ని క్లాజుల గురించి వాళ్ళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీకు అందరికీ కూడా నేను వీడియో స్టార్ట్ చేసి స్టార్టింగ్లోనే చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియోలో నేను చెప్పేటటువంటి క్లాజ్ నెంబర్ కావచ్చు, మళ్ళీ జనరల్గా వాల్యూమ్స్లో వచ్చేసి వాటిని రూల్ నెంబర్స్ అంటారు, RULE రూల్ నెంబర్స్ అంటారు. ఒకవేళ పీఓ గైడ్ పార్ట్ 1లోకి వచ్చేసరికి ఆ నెంబర్స్ అనేవి ఏమవుతాయంటే క్లాజెస్ అవుతాయి. సబ్ క్లాజులు ఉంటాయి అనేది గుర్తుపెట్టారు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి మనం పీఓ గైడ్ పార్ట్ 1 స్టార్ట్ చేస్తున్నాము. పీఓ గైడ్ పార్ట్ 1లో వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ క్లాజులు ఉంటాయి. పీఓ గైడ్ పార్ట్ 1లో ఈ క్లాజెస్ దేని టాపిక్లో ఉన్నాయంటే మనకు ఈ డెలివరీ సెక్షన్ గురించి ఈ పోస్ట్ మ్యాన్ సిలబస్కి ఇవ్వడం జరిగింది. డెలివరీలో మనకు ఫస్ట్ దాని డెఫినేషన్ ఏ క్లాజ్ నెంబర్లో ఇవ్వడం జరిగిందంటే 35. క్లాజ్ నెంబర్ 35 డెఫినేషన్ ఏంటి, డెలివరీ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కటి కూడా నేను మళ్ళీ మధ్యలో చెప్పలేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కటి కూడా నేను క్లాజ్ నెంబర్ చెప్పిన వెంటనే మీరు క్లాజ్ నెంబర్ ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 35 క్లాజ్ నెంబర్ అంటే డెఫినేషన్, దేనికి డెఫినేషన్, డెలివరీ యొక్క డెఫినేషన్ను పీఓ గైడ్ పార్ట్ 1లో ఏ క్లాజ్ నెంబర్లో ఇవ్వడం జరిగింది అనేసి మీకు క్వశ్చన్లో ఇచ్చినట్లయితే కనుక క్లాజ్ నెంబర్ వచ్చేసి పీఓ గైడ్ పార్ట్ 1లో డెలివరీ యొక్క డెఫినేషను క్లాజ్ నెంబర్ వచ్చేసి 35 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత 36లో ఏమి ఇచ్చారంటే డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని ఏ విధంగా డెలివర్ చేయాలి అనేటటువంటి విధంగా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా నేను మధ్యలో చెప్పేటటువంటి అవకాశం ఒక్కోసారి మర్చిపోవచ్చు, కాబట్టి మీరు ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోయేటప్పుడు స్క్రీన్ మీద మీరు క్లాజ్ నెంబరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ క్లాజ్ నెంబర్లో డెఫినేషన్ ఏంటి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. డెఫినేషన్ అనే కాదు, దాని మ్యాటర్ ఏంటి, ఆ క్లాజ్ నెంబరు దేని గురించి డిస్క్రైబ్ చేయడం జరిగింది, దేని గురించి వివరణ ఇవ్వడం జరిగింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసుకోండి, ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి పీఓ గైడ్ పార్ట్ 1లో డెలివరీ సెక్షన్ గురించి ఇప్పుడు చదువుకుందాం. సో ఫస్ట్ వచ్చేసి చూడండి, సో డెలివరీ. సో ఇక్కడ డెలివరీ గురించి మనం చూసుకున్నట్టయితే కనుక పీఓ గైడ్ పార్ట్ 1లో డెలివరీ సెక్షన్. సో డెలివరీ యొక్క డెఫినేషన్ క్లాజ్ నెంబర్ ఎంత 35 అనేది గుర్తుపెట్టుకోండి. 35 అనేది గుర్తుపెట్టుకోండి. డెలివరీ యొక్క క్లాజ్ నెంబర్ 35. సో డెలివరీ అంటే ఏంది, దాన్ని ఏ విధంగా డిఫైన్ చేశారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ అట్ ది హౌస్ 35లో చూడండి, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ అండి. సో ద డెలివరీ ఆఫ్ ఏ పోస్టల్ ఆర్టికల్ అట్ ది హౌస్ ఆర్ ఆఫీస్ ఆఫ్ ది అడ్రస్సీ ఆర్ హిస్ సర్వెంట్ ఆర్ ఏజెంట్ ఆర్ అదర్ పర్సన్ కన్సిడర్డ్ టు బి ఆథరైజ్డ్ టు రిసీవ్ ద ఆర్టికల్ అకార్డింగ్ టు ది యూజువల్ manner of delivering postal articles to the addressee is deemed to be delivered to the addressee under the Post Office Act. సో ఒక పోస్టల్ ఆర్టికల్ని వచ్చేసి ఒక అడ్రస్కి సంబంధించినటువంటి ఒక ఆఫీస్ అంటే కార్యాలయం దగ్గర కావచ్చు, హౌస్ అంటే ఇంటి దగ్గర కావచ్చు, లేదా ఆ అడ్రస్సీ యొక్క సర్వెంట్గా కానీ అతనికి సంబంధించినటువంటి ఒక అదర్ పర్సన్ ఎవరైనా కానీ, లేదా అతనికి సంబంధించినటువంటి ఏజెంట్కి కానీ ఎవరైతే ఆథరైజ్డ్గా ఉన్నారో వాళ్ళ ఆర్టికల్ రిసీవ్ చేసుకున్నట్టయితే, ఆ ఆర్టికల్ను వాళ్ళకి డెలివరీ చేసినట్టయితే దాన్ని ఆ ఆర్టికల్ని అండర్ పోస్ట్ ఆఫీస్ యాక్ట్ ప్రకారం ఆ ఆర్టికల్ డెలివర్ అయ్యింది అని చెప్పడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 36లోకి వెళ్ళిపోదాం. సో క్లాజ్ నెంబర్ 36 వచ్చేసి సో డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్. సో డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ గురించి పీఓ గైడ్ పార్ట్ 1లో ఏ క్లాజ్లో ఇవ్వడం జరిగిందంటే నెంబర్ 36 అనేది గుర్తుపెట్టుకోండి. సో నో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ఎనీ కైండ్ విల్ బి డెలివర్డ్ టు ది అడ్రస్ అన్లెస్ అండ్ అంటిల్ హీ ఆర్ హీస్ ఏజెంట్ ఇన్ రైటింగ్ హ్యాస్ సైన్డ్ ఏ రిసిప్ట్ ఫర్ ఇట్. సో ఎప్పుడైనా కానీ మనం అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఆర్డినరీ పోస్టులకి మనం డెలివర్ చేసినప్పుడు ఎటువంటి సంతకం కానీ ఒక డెలివరీ స్లిప్, దీన్ని రిసిప్ట్స్ అంటారు అన్నమాట. రిసిప్ట్స్ అంటే డెలివరీ స్లిప్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఒక ఆర్డినరీ పోస్ట్ కానీ ఒక అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కానీ మనం ఎప్పుడైనా కానీ డెలివర్ చేసినప్పుడు ఇప్పుడే కానీ మనం వచ్చేసి ఒక సంతకం అనేది తీసుకోము. కేవలం రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, పార్సల్స్ కావచ్చు, స్పీడ్ పోస్ట్ కావచ్చు, ఇటువంటి వాటికి మాత్రమే మనం ఏం చేస్తాము, ఖచ్చితంగా ఒక రిసిప్ట్స్ పైన సంతకం చేయించుకుంటాము. అంటే ఒక డెలివరీ స్లిప్ పైన సంతకం చేయించుకుంటాం. ఎవరితో, ఆ అడ్రస్సీతో కావచ్చు. ఆ అడ్రస్సీ ఆథరైజ్డ్గా మనకు రాతపూర్వకంగా ఒక ఏజెంట్ని నియమించి
అతనికి ఇవ్వండి నా లెటర్లు అని చెప్పినట్లయితే ఆ ఏజెంట్ కానీ ఆ అడ్రస్కి కానీ ఒక సంతకం చేయించుకునే ఇవ్వాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ ద ప్రెస్క్రైబ్డ్ ఫామ్ విచ్ విల్ బి ప్రెజెంటెడ్ టు హిమ్ ఫర్ సిగ్నేచర్ బై ది పోస్ట్ మ్యాన్ హూ డెలివర్స్ ద రిజిస్టర్డ్ ఆర్టికల్. ఆ రిజిస్టర్డ్ ఆర్టికల్ ఎవరైతే డెలివర్ చేస్తారో ఆ పోస్ట్ మ్యాన్ ఆ డెలివరీ స్లిప్ను అంటే ఆ రిసిప్ట్స్ను ఆ కస్టమర్ దగ్గర ఆ అడ్రస్ దగ్గర ప్రజెంట్ చేసినప్పుడు ఆ అడ్రస్ కావచ్చు లేదా అతనికి సంబంధించిన ఏజెంట్ కావచ్చు సంతకం చేసి తీసుకోవాలి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సంతకం చేయకుండా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేది ఇవ్వబడవు అనేది ఈ పాయింట్ యొక్క ఈ క్లాజ్ యొక్క 36 డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ క్లాజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత 37. సో క్లాజ్ నెంబర్ వచ్చేసి 37 అండి. సో 37 క్లాజ్ నెంబర్ చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడైతే ఈ రెడ్ మార్క్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఒక స్టార్ సింబల్ వేసినట్టయితే కనుక ఖచ్చితంగా ఎగ్జామ్లో గతంలో జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఆ టాపిక్ మీద క్వశ్చన్ ఇచ్చి ఉంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ప్రెజెంటెడ్ ఫర్ డెలివరీ అంటే ఏంటి? సో ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని మనం కస్టమర్ దగ్గర అడ్రస్ దగ్గర మనం చిరునామాదారుని దగ్గర ప్రజెంట్ చేసినప్పుడు అతను వద్దంటే కనుక రిఫ్యూజ్ చేసినట్టయితే కనుక మనం ఇమ్మీడియట్గా రిజిస్టర్డ్ ఆర్టికల్స్ని వెనక్కి పంపించవచ్చు రిఫ్యూజ్డ్ అని. ఒకవేళ అదే అడ్రస్ కానీ నాకు కొన్నాళ్ళు డిటెన్షన్ పెట్టుకోండి అంటే ఆర్టికల్ మీ దగ్గరే పెట్టుకుని నేను వచ్చి తీసుకుంటాను అని చెప్పినట్లయితే కనుక అతను ఒక రాతపూర్వకంగా మనకు ఒక అప్లికేషన్ ఇచ్చేటట్టయితే 7 days వరకు మనం పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఈ ఆర్టికల్లో ఈ క్లాజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆ క్లాజ్ ఏంటో చూద్దాం. సో 37 క్లాజ్ వచ్చేసి రిఫ్యూజల్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ప్రెజెంటెడ్ ఫర్ డెలివరీ. సో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ను రిఫ్యూజ్ చేయడము. సో ఇఫ్ ద అడ్రస్సీ వైల్ రిఫ్యూజింగ్ టు టేక్ డెలివరీ and presentation of the registered articles to him makes an application in writing to the post office of delivery for the detention of the article. అంటే అతను ఒకవేళ నేను మళ్ళీ ఒక రాతపూర్వకంగా అప్లికేషన్ ఇచ్చినట్లయితే కనుక నేను ఆర్టికల్ను నేను మళ్ళీ తర్వాత తీసుకుంటాను, ఆర్టికల్ని డిటెన్షన్ చేయండి అంటే మీ దగ్గర డిపాజిట్లో పెట్టుకుని మనకు రాతపూర్వకంగా లెటర్ ఇచ్చినట్టయితే కనుక దాన్ని మనం డిపాజిట్లో పెట్టుకోవచ్చు. ఆర్ ఇఫ్ ద అడ్రస్ ఈజ్ నాట్ ఫౌండ్ ఆర్ ద address given on the article shall be detained in the post office for a period not exceeding 7 days from the date of its presentation to the addressee or from the date it is last sent out for the delivery as the case may be. ఒక ఆర్టికల్ వచ్చేసి అడ్రస్ వచ్చేసి ఏ ఆర్టికల్ మీద ఉన్నటువంటి అడ్రస్లో ఆ అడ్రస్సీ కానీ ఉండనట్లయితే అంటే ఈజ్ నాట్ ఫౌండ్ లేకుంటే కనుక ద ఆర్టికల్ని వచ్చేసి షిల్ బి డిటైన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్ 7 days కంటే ఎక్కువ ఉంచరాదు. ఫర్ ఏ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 7 days. 7 days వరకు 7 days మించి ఆర్టికల్ను ఉంచుకోవడానికి లేదంటే 7 days అయిన వెంటనే మనము రిటర్న్ చేయాలి. ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ఇట్స్ ప్రెజెంటేషన్ టు ది అడ్రస్సీ ఆర్ ఫ్రమ్ ది డేట్ ఇట్ ఈస్ లాస్ట్ సెంట్ అవుట్ ఫర్ డెలివరీ యాజ్ ద కేస్ మే బి. ఆ ఆర్టికల్ను ప్రజెంటేషన్ చేసినప్పుడు కానీ అడ్రస్ దగ్గర ఆర్టికల్ని ప్రజెంట్ చేసినప్పటి నుంచి కానీ లేదా ఆ ఆర్టికల్ని మనం లాస్ట్ సెంట్ అవుట్ ఫర్ డెలివరీకి ఎప్పుడైతే సెండ్ చేస్తామో ఆ డేట్ నుంచి 7 days ఎక్సీడ్ కాకూడదు అనేది చెప్తున్నారు. ఓకేనా. తర్వాత ఇఫ్ ద అడ్రస్సీ ఫెయిల్స్ టు టేక్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్ ఫ్రమ్ ది పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ ద సేడ్ పీరియడ్ ఆఫ్ 7 days. ఒకవేళ ఆ 7 days లోపల ఆ అడ్రస్సీ కానీ ఆర్టికల్ కలెక్ట్ చేసుకోలేకపోతే డెలివరీ తీసుకున్నట్లయితే కనుక ద ఆర్టికల్ విల్ బి రిటర్న్ టు ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ ఫర్ డెలివరీ టు ది సెండర్. పోస్ట్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏంటి? ఆర్టికల్ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మనకు ఆ పోస్ట్ ఆఫీస్కి రిటర్న్ టు సెండర్ చేయబడుతుంది. అలాగే వారం రోజులు డిటెన్షన్ అయిపోయిన తర్వాత ఆ ఆర్టికల్ పైన ఏం రాస్తామంటే కనుక రిఫ్యూజ్డ్ అనేటటువంటి రిమార్క్ రాయాలి. ద రిమార్క్ రిఫ్యూజ్డ్ విల్ బి రికార్డెడ్ ఆన్ ద ఆర్టికల్ ఇఫ్ ద అడ్రస్సీ ఫెయిల్స్ టు టేక్ డెలివరీ ఆఫ్టర్ రిక్వెస్టింగ్ ఫర్ డిటెన్షన్. సో ఆ డిటెన్షన్కి రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఆర్టికల్ అనేది అతను డెలివరీ చేసుకునే పక్షంలో మనము ఆ ఆర్టికల్ పైన రిఫ్యూజ్డ్ అనేటువంటి ఒక రిమార్క్ అనేది ఖచ్చితంగా రాసి రిటర్న్ టు సెండర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. తర్వాత వచ్చేసి ద ఎక్స్ప్రెషన్ నోట్ ఇచ్చారు ఇక్కడ. ద ఎక్స్ప్రెషన్ ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ మీన్స్ ద డెలివరీ పోస్ట్ ఆఫీస్ విచ్ సర్వ్స్ ద అడ్రస్ ఆఫ్ ది సెండర్. ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఏంటంటే సెండర్ ఎవరైతే అక్కడ నుంచి మనకు ఆర్టికల్ పంపించారో వాళ్ళు ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అవుతుందంటే సెండర్కి డెలివర్ చేస్తారు కదా. అక్కడ సెండర్ ఎవరైతే పంపించారో ఆ సెండర్కి అక్కడ ఉన్నటువంటి ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ వాళ్ళు డెలివర్ చేస్తారు కాబట్టి దాన్ని అక్కడ మనకు బుక్ అయినటువంటి ఇక్కడ నుంచి అయితే అడ్రస్ సెండర్ పంపించారో ఆ సెండర్ అడ్రస్ ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్ను ఆఫీస్ ఆఫ్ పోస్టింగ్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 38 స్పెషల్ ప్రొసీజర్ ఫర్ డెలివరింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు ది
ఫర్మ్స్ ఎట్సెట్రా. సో ఇక్కడ చూడండి 38. సో 38లో ఉన్నాం ఇక్కడ మనం. స్పెషల్ ప్రొసీజర్ ఫర్ డెలివరింగ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ టు ఫర్మ్స్, అంటే కొన్ని కంపెనీలు కానీ ఏమైనా సంస్థలు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అటువంటి వాటికి ఎటువంటి స్పెషల్ ప్రొసీజర్ మనం ఫాలో అవ్వాలనేది చెప్తున్నారు. ఇది వచ్చేసి క్లాజ్ నెంబర్ 38 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ టు ఫర్మ్స్. సో ఈ క్వశ్చన్ కూడా ఏ విధంగా ఇవ్వడుతుందంటే, స్పెషల్ డెలివరీ చేసేటప్పుడు సో మనం అప్పర్ కాపీనా లోయర్ కాపీ 2 కాపీస్ తీసుకెళ్తాం అనమాట. సో ఆ కాపీలో ఏది మనము వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది, అడ్రస్కి ఏది మనం తీసుకోవాలి అనేది ఇక్కడ ఎగ్జామ్లో ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో 38 ఏం చెప్తున్నారో చూద్దాం. రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఫర్ డెలివరీ టు ఫర్మ్స్ ఎట్సెట్రా విచ్ నార్మల్లీ రిసీవ్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ ఏ స్పెషల్ లిస్ట్ ఇన్ డూప్లికేట్ విచ్ ఈస్ ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ ద ఆర్టికల్స్ అక్నాలెడ్జ్మెంట్ ఫార్మ్స్ ఎట్సెట్రా టు ది అడ్రస్సీ. అంటే ఇక్కడ ఏం చేస్తారంటే, ఎవరైతే కొన్ని సంస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, వాళ్ళైతే ఎవరైతే లార్జ్ నెంబర్ ఎక్కువ మోతాదులో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకు వచ్చేసి ఒక స్పెషల్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఆ స్పెషల్ లిస్ట్ ఎన్ని కాపీలు ప్రిపేర్ చేస్తారంటే 2 కాపీస్ ప్రిపేర్ చేస్తారు అనేది గుర్తుపెట్టి. ఎన్ని కాపీలు? 2 కాపీలు ప్రిపేర్ చేస్తారు. ఆ ఆర్టికల్స్తో పాటు ఇంకోటి అక్నాలెడ్జ్మెంట్ ఫార్మ్స్ కూడా ఆ అడ్రస్కి ఎవరైతే అడ్రస్కి వచ్చిందో వాళ్ళకి ఈ పోస్ట్ మ్యాన్ అనేది ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ అడ్రస్ ఏం చేస్తాడు, ద అడ్రస్ టు ద అడ్రస్కి ప్రజెంట్ చేసిన తర్వాత ద అడ్రస్ హూ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ది అప్పర్ కాపీ ఇన్ టోకన్ ఆఫ్ రిసిప్ట్ ఆఫ్ ది లోయర్ కాపీ ఆఫ్ ది లిస్ట్ అలాంగ్ విత్ ఆల్ ది ఆర్టికల్స్ అండ్ రిటర్న్ ది సైన్డ్ అక్నాలెడ్జ్మెంట్. మనకు అప్పర్ కాపీ లోయర్ కాపీ 2 కాపీలు ఇస్తే కన్నా అప్పర్ కాపీ పైన సంతకం చేసి లోయర్ కాపీ తీసుకుంటారు. లోయర్ కాపీ కింద ఉన్నటువంటి కాపీను తర్వాత ఆ ఆర్టికల్స్ తీసుకుంటారు. తర్వాత అక్నాలెడ్జ్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ అక్నాలెడ్జ్మెంట్స్ పైన సంతకం చేసి పోస్ట్ మ్యాన్కి రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత నో ఇండివిజువల్ రిసిప్ట్స్ విల్ బి ప్రిపేర్డ్ ఫర్ ద ఆర్టికల్స్ ఎంటర్డ్ ఇన్ స్పెషలిస్ట్. స్పెషల్ లిస్ట్లో ప్రిపేర్ చేసినటువంటి ఆర్టికల్స్కు ఇండివిజువల్ రిసిప్ట్ సపరేట్గా ఒక్కొక్క దానికి ఒక రిసిప్ట్స్ అంటూ ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఒక సంస్థలకు కానీ ఫర్మ్స్ కంపెనీలకు కానీ మనం ఎక్కువ మోతాదులో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ వచ్చేటువంటి వాటికి ఏ విధంగా డెలివర్ చేయాలనేది దీన్ని వచ్చేసి ఏబిసిడీలుగా ఇవ్వచ్చు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఈ విధంగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. నేను చెప్పినటువంటి పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇండివిజువల్ రిసిప్ట్స్ ఈ ఆర్టికల్స్కు ఎటువంటి ఇండివిజువల్గా రిసిప్ట్స్ అనేది స్పెషల్ లిస్ట్లో ఎంటర్ చేసిన ఆర్టికల్స్ ఇండివిజువల్గా రిసిప్ట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరగదు అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ ఆన్ విచ్ ఎనీ ఛార్జెస్ ఆర్ టు బి రికార్డ్ విల్ నాట్ బి ఎంటర్డ్ ఇన్ ద స్పెషల్ లిస్ట్. ఒకవేళ ఎటువంటి ఆర్టికల్స్ పైన కానీ మనం ఛార్జెస్ వసూలు చేసే విధంగా ఉన్నట్టయితే వాటిని ఈ స్పెషల్ లిస్ట్లో ఎంటర్ చేయరనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పోస్ట్ మ్యాన్ ఏం తీసుకెళ్తారు వీళ్ళ దగ్గరికి, ఆర్టికల్స్ ఒక స్పెషల్ లిస్ట్ ప్రిపేర్ చేసి డూప్లికేట్ కాపీస్ అంటే 2 కాపీలు తీసుకెళ్ళి అక్నాలెడ్జ్మెంట్స్ తీసుకెళ్తారు. అడ్రస్కి ప్రజెంట్ చేసిన అడ్రస్ ఏం చేస్తారు, అప్పర్ కాపీ పైన సంతకం చేసి ఆ ఆర్టికల్స్ మరియు లోయర్ కాపీస్ తీసుకొని అక్నాలెడ్జ్మెంట్స్ పైన సంతకం చేసి అప్పర్ కాపీను అక్నాలెడ్జ్మెంట్స్ పోస్ట్ మ్యాన్కి ఇచ్చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత స్పెషల్ లిస్ట్లో ఎంటర్ చేసినటువంటి ఆర్టికల్స్కి ఎటువంటి ఇండివిజువల్ రిసిప్ట్స్ అనేది ప్రిపేర్ చేయడం జరగదు అనేది ఒకటి. తర్వాత వచ్చేసి ఆర్టికల్స్ పైన మనం ఏమైనా అమౌంట్ ఏమైనా రికవర్ చేసేది ఉంటే అటువంటి ఆర్టికల్స్ను స్పెషల్ లిస్ట్లో ఎంటర్ చేయరు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది క్లాజ్ నెంబర్ 38. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ వచ్చేసి 39లోకి వెళ్ళిపోదాం. 39 వచ్చేసి క్లాజ్ నెంబర్ 39 చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్నాం మనము. సో క్లాజ్ నెంబర్ 39 అంటే డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు పర్దానషిన్ ఉమెన్. సో పర్దానషిన్ ఉమెన్ అంటే మనకు జనరల్గా బురకా అంటారు కదా, బురకా అంటే పూర్తిగా మొహం అంతా కప్పేసుకొని బురకా లాంటిది వేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళను మనం పర్దానషిన్ ఉమెన్ అంటారు. సో అటువంటివి వేసుకున్నట్టయితే సో ఇక్కడ 39 క్లాజ్ నెంబర్ 39 వచ్చేసి డెలివరీ ఆఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అడ్రస్ టు పర్దానషిన్ ఉమెన్. ఈ క్లాజ్ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెన్ ద అడ్రస్సీ ఆఫ్ ఏ రిజిస్టర్డ్ ఆర్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఈజ్ ఏ పర్దానషిన్ ఉమెన్ who has not an agent appointed in writing to take delivery of such article on her behalf, her signature will have to be attested by a respectable witness. సో ఇక్కడ వచ్చేసి మనం ఒక పర్దానషిన్ ఉమెన్కు ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్ కానీ ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ కానీ మనం డెలివర్ చేయడానికి వెళ్ళినప్పుడు సో అక్కడ వచ్చేసి సో ఆ పర్దానషిన్ ఉమెన్ అనేవాళ్ళు ఒక ఏజెంట్ కాదు, అంటే ఆథరైజ్డ్గా ఒక ఆథరైజ్డ్గా లెటర్ ఇచ్చిండారు అంటారు కదా, ఆ ఏజెంట్ కూడా కాదు. సో అటువంటి పర్సన్కి మనం ఆ ఆర్టికల్ డెలివర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ సిగ్నేచర్ అనేది ఆమె చేసినటువంటి సిగ్నేచర్ అనేది ఒక రెస్పెక్టబుల్ విట్నెస్ ఒక సాక్షి సంతకం చేయించవలసి ఉంటుంది. ఒకవేళ
ఆమె సంతకం చేసినటువంటి పక్షంలో అయినా మనం రెస్పెక్టబుల్ విట్నెస్తో సంతకం చేయించాల్సి ఉంటుంది. ఒకవేళ వేలిముద్ర వేసినటువంటి కూడా ఆ వేలిముద్రను మనం ఒక రెస్పెక్టబుల్ విట్నెస్, ఒక సాక్షి చేత మనం అటెస్టేషన్ చేయించవలసి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆర్డినరీలీ ఎవరైతే ఈ రెస్పెక్టబుల్ విట్నెస్ ఎవరైతే ఉండాలో ఆ పోస్ట్ మ్యాన్కి ఎవరైతే జనరల్గా తెలిసి ఉండాలి, ఆ పోస్ట్ మ్యాన్కి తెలిసి ఉండాలన్నమాట. ఓకేనా. అండ్ ద ఆర్టికల్ విల్ బి డెలివర్ టు ది విట్నెస్. ఆర్టికల్ ఎవరికి ఇవ్వాలంట? ఆ పర్దానశిని ఉమెన్కి ఇవ్వకూడదు. ఆర్టికల్ విల్ బి డెలివర్ టు ది విట్నెస్. ఎవరైతే విట్నెస్గా సంతకం చేస్తారో ఆ విట్నెస్కి ఇవ్వాలి అనేది ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. ఒక పర్దానశిని ఉమెన్కి ఆర్టికల్ అనేది ప్రజెంట్ చేసినప్పుడు ఆమె ఒకవేళ సంతకం చేసినా, ఒకవేళ సంతకం చేసినా, వేలిముద్ర వేసినా కూడా ఒక రెస్పెక్టబుల్ విట్నెస్తో మనం సాక్షి సంతకం చేయించాల్సి ఉంటుంది. సిగ్నేచర్ అటెస్టేషన్ చేయించాలి. ఒకవేళ ఆ విట్నెస్ అనేది పోస్ట్ మ్యాన్కి తెలిసి ఉండాలి. అప్పుడు ఆర్టికల్ అనేది ఆ పర్దానశిని ఉమెన్కి ఇవ్వము, ఆ విట్నెస్ ఎవరైతే సంతకం చేస్తారో అతనికి విల్ బి డెలివర్ టు ది విట్నెస్ అనేది గుర్తుపెట్టుకోండి. వెన్ ద విట్నెస్ ఈజ్ నాట్ పర్సనలీ నోన్ టు ది పోస్ట్ మ్యాన్, హీ ఆర్ షీ మస్ట్ బిఫోర్ టేకింగ్ డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్ బి ఐడెంటిఫైడ్ and the person who identifies him or her will be required to sign the receipt and acknowledgement as a witness to the delivery of the article. ఒకవేళ విట్నెస్ అనే వాళ్ళు ఎవరైతే ఆ విట్నెస్ ఉన్నారో వాళ్ళు పోస్ట్ మ్యాన్కి తెలియని పక్షంలో ఆ ఆర్టికల్ డెలివరీ చేసే ముందు, ఆ డెలివరీ తీసుకునే ముందు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ విట్నెస్ ఒక వేరే పర్సన్ చేత ఐడెంటిఫై చేయించాలి. ఆ ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఐడెంటిఫై చేస్తారో ద పర్సన్ హూ ఐడెంటిఫైస్ హిమ్ విల్ బి రిక్వైర్డ్ టు సైన్ ద రిసిప్ట్ అండ్ అక్నాలెడ్జ్మెంట్ యాజ్ ఎ విట్నెస్ టు ది డెలివరీ ఆఫ్ ది ఆర్టికల్. సో ఎవరైతే ఆ విట్నెస్ తెలీదో వాళ్ళు ఐడెంటిఫై చేయబడాలి. ఐడెంటిఫై చేసిన తర్వాత ఎవరైతే ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తాడో అతను ఈ రిసిప్ట్ కావచ్చు, అక్నాలెడ్జ్మెంట్ మీద కానీ సంతకం చేయాల్సి ఉంటుంది యాజ్ ఎ విట్నెస్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దిస్ ఈస్ ది క్లాజ్ నెంబర్ 39. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 40కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో క్లాజ్ నెంబర్ 40లో ఏమి ఇచ్చారో చూడండి. సో క్లాజ్ నెంబర్ 40లో కూడా క్లాజ్ నెంబర్ 40 ఏంటంటే డెలివరీ ఆఫ్ డ్యామేజ్డ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ మెయిల్ అండ్ పార్సెల్ మెయిల్. సో ఒక లెటర్ కావచ్చు, ఒక లెటర్ అంటే ఎప్పుడైనా కానీ ఒక రిజిస్టర్డ్ లెటర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. పార్సెల్ మెయిల్, సో ఒక పార్సెల్స్ కానీ ఒక రిజిస్టర్లు కానీ ఇలాంటివి ఒక డెలివరీ డ్యామేజ్ అయ్యి వచ్చినటువంటివి ఏ విధంగా డెలివర్ చేయాలనేది మనకు క్లాజ్ నెంబర్ 40లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో క్లాజ్ నెంబర్ 40లో ఇక్కడ ఉన్నాం ఫ్రెండ్స్ మనం. సో క్లాజ్ నెంబర్ 40 చూడండి. సో డెలివరీ ఆఫ్ డ్యామేజ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ ది లెటర్ అండ్ పార్సెల్ మెయిల్. సో క్లాజ్ నెంబర్ 40, when a registered articles of the letter mail or a parcel is received in the office of delivering a damaged condition, a notice will be sent by the postmaster of that office to the addressee requesting him to attend the post office within 7 days in the case of inland articles and 15 days in the case of foreign articles to take delivery of it either personally or through an agent. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక డ్యామేజ్డ్ ఆర్టికల్స్ వచ్చినప్పుడు అది ఫస్ట్ ఎవరి దృష్టికి తీసుకోవాలంటే పోస్ట్ మాస్టర్ దృష్టికి తీసుకోవాలనేది నెక్స్ట్ వాల్యూమ్ 6లో మనం చదువుకుంటాము. సో ప్రస్తుతానికి వచ్చేసి మనం ఇక్కడ డెలివరీ ఏ విధంగా చేయాలనేది చెప్తున్నాం. పోస్ట్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వాల్యూమ్లో మనం చదువుకుంటాము. ఇక్కడ పిఓ గైడ్ పార్ట్ 1లో వచ్చేసి జస్ట్ జనరల్గా ఏ విధంగా డెలివర్ చేయాలనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్, ఒక పార్సల్ కావచ్చు, ఒక రిజిస్టర్డ్ లెటర్ మెయిల్ కావచ్చు, ఇలాంటిది ఒక డెలివరీకి మనం డ్యామేజ్ కండిషన్లో వచ్చినట్టయితే కనుక ఆ పోస్ట్ మాస్టర్, ఆఫీస్ పోస్ట్ మాస్టర్ ఏం చేయాలంటే ఆ అడ్రస్కి ఒక రిక్వెస్ట్ చేస్తూ ఒక నోటీస్ అనేది ఇవ్వాలి. ఏం నోటీస్ అంటే ఇలా డ్యామేజ్ కండిషన్లో వచ్చింది, మీరు వచ్చి పోస్ట్ ఆఫీస్కి వచ్చి తీసుకుని అని చెప్పేసి ఒక నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీస్ వచ్చేసి ఇన్లాండ్ ఆర్టికల్స్ అంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అయితే వితిన్ 7 days వరకు టైం ఉంటుంది. ఒకవేళ ఫారిన్ ఆర్టికల్స్కి అయితే కనుక 15 days టైం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ అనేది. వితిన్ ఇన్లాండ్ ఆర్టికల్స్ అయితే కనుక 7 days లోపల వచ్చి కలెక్ట్ చేసుకోమని, ఒకవేళ ఫారిన్ ఆర్టికల్స్కి అయితే కనుక వితిన్ 15 days లోపల వచ్చి కలెక్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 15 days లోపల ఫారిన్ ఆర్టికల్స్కి, ఒకవేళ ఇన్లాండ్ ఆర్టికల్స్కి అయితే 7 days లోపు వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. ఎలా కలెక్ట్ చేసుకోవాలి? ఆ అడ్రస్ పర్సనల్గా వచ్చైనా కలెక్ట్ చేసుకోవచ్చు, లేదా సో అతను ఆథరైజ్డ్ ఏజెంట్ ఎవరైతే ఉంటారో ఆ ఆథరైజ్డ్ ఏజెంట్ ద్వారా అయినా అతను కలెక్ట్ చేసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. దిస్ నోటీస్ విల్ హ్యావ్ టు బి ప్రొడ్యూస్ అట్ ది పోస్ట్ ఆఫీస్ బిఫోర్ డెలివరీ ఈజ్ ఎఫెక్టెడ్ అండ్ ఇఫ్ ప్రెజెంటెడ్ బై అన్ ఏజెంట్ హిస్ నేమ్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ది ఫామ్ బిఫోర్ ఇట్ లీవ్స్ ద అడ్రస్ ఇస్ కస్టడీ. అంటే ఒకవేళ అతను
ఏదైతే పోస్ట్ మాస్టర్ నోటీస్ ఇస్తారో అతను ఆ ఏజెంట్ కావచ్చు, ఆ అడ్రస్సీ కావచ్చు, వచ్చినప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ నోటీస్ అనేది పోస్ట్ ఆఫీస్లో ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒకవేళ ఏజెంట్ను పంపించినట్టయితే కనుక ఆ ఫామ్ మీద ఒక నోటీసు ఏదైతే ఉంటుందో దాని మీద ఆ ఏజెంట్ నేమ్ అనేది ఖచ్చితంగా నోట్ చేసుకోవాలనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 41. సో క్లాజ్ నెంబర్ 41 కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే పిఓ గైడ్ పట్టణంలో చాలా ప్రతి క్లాజ్ పైన పర్సనల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో క్లాజ్ నెంబర్ 41. సో డెలివరీ ఆఫ్ పార్సల్స్ అండ్ పీరియడ్ ఆఫ్ దేర్ డిటెన్షన్ అట్ ది ఆఫీస్ ఆఫ్ డెలివరీ. క్లాజ్ నెంబర్ 41 గుర్తుపెట్టుకోండి. డెలివరీ ఆఫ్ పార్సల్స్ని ఏ విధంగా డెలివరీ చేయాలి అండ్ పీరియడ్ ఆఫ్ దేర్ డిటెన్షన్ అట్ ది ఆఫీస్ ఆఫ్ డెలివరీ. డెలివరీ చేసేటటువంటి ఆఫీస్లో ఎన్ని రోజుల వరకు డిటెన్షన్లో పార్సల్, డిటెన్షన్ అంటే ఏంటి, డిపాయిట్లో ఉంచుకోవడం అనమాట. ఎన్ని రోజుల వరకు డిపాయిట్లో ఉంచుకోవచ్చు అనేటటువంటి క్లాజ్ నెంబర్ ఏదంటే 41. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏ పార్సల్ విచ్ డస్ నాట్ ఏ పార్సల్ exceed 10 kgs in weight except value payable parcel and those addressed to post resident will be issued for delivery only once, and if it cannot be delivered through any cause on first presentation by the postman, it will be brought back to the post office and will not be issued again for delivery. జనరల్గా ఈ పార్సల్స్ అనేది 10 kgల పైన ఉంటే ఖచ్చితంగా విండో డెలివరీనే చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. పార్సిల్స్ అనేవి 10 kgs అబోవ్ ఉంటే గన పోస్ట్ ఆఫీస్ విండో ద్వారా మాత్రమే డెలివర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ 10 kgs కంటే తక్కువ ఉంటే గన ఎక్సెప్ట్ ఏదో పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ కానీ లేదా విపిపి కానీ లేదా పోస్ట్ రెసిడెంట్ ఆర్టికల్స్ మినహాయిస్తే 10 kg లోపు ఏవైతే ఉంటాయో అటువంటి ఆర్టికల్స్ అనేవి, సో విపిపి గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో వచ్చేటటువంటి క్లాసులో తెలుసుకున్నాం. విపిపిలో ఎంత కేజీల వరకు ఎంత అమౌంట్ వరకు దాన్ని డెలివర్ చేయాలి, విండోలో చేయాలి, అడ్రస్ దగ్గర డెలివర్ చేయొచ్చు, నెక్స్ట్ క్లాసుల్లో తెలుసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి పార్సల్స్ మాత్రం తెలుసుకోండి. 10 kgల లోపు ఉంటే కనుక మనం బీట్కి వేయాలి, 10 kgల పైన ఉంటే పోస్ట్ ఆఫీస్ విండోలోనే డెలివర్ చేయాలనేది ఒకటి ఈ క్లాస్లో గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 10 kgs బిలో ఉన్నటువంటి పార్సల్స్ని మనం ఫస్ట్ డెలివరీ వన్స్ ఒకసారి డెలివరీకి ఇష్యూ చేయాలంటే పోస్ట్ మ్యాన్కి ఇష్యూ చేయాలి. సో ఫస్ట్ ప్రెజెంట్ పోస్ట్ మ్యాన్ మనం బీట్కి వేసిన తర్వాత ఆ పార్సల్ 10 kg లోపల ఉన్నటువంటి ఆ పార్సల్ బీట్కి వేసిన తర్వాత పోస్ట్ మ్యాన్ ఆ అడ్రస్ దగ్గర ప్రజెంట్ చేసినప్పుడు ఆ ఆర్టికల్ అనేది డెలివర్ కాని పక్షంలో ఆ ఆర్టికల్ను బ్రాట్ బ్యాక్ టు ది పోస్ట్ ఆఫీస్ అండ్ విల్ నాట్ బి ఇష్యూడ్ అగైన్ ఫర్ డెలివరీ. ఆ ఆర్టికల్ను మళ్ళీ డెలివరీకి ఇష్యూ చేయరు అనేది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డెలివరీకి వేయరు, ఒక్కసారే వేస్తారు. అది డెలివర్ అయితే ఓకే, డెలివర్ కాకపోతే బ్రాట్ బ్యాక్ టు ది పోస్ట్ ఆఫీస్. ఒకసారి క్వశ్చన్లు ఈ విధంగా కూడా ఇస్తారు. సో ఒక పార్సల్ను 10 kg లోపల ఉన్న పార్సల్ ఒక పోస్ట్ మ్యాన్ తీసుకెళ్ళి ఇచ్చారు, అతను పార్సల్ వద్దన్నారు. ఒక పోస్ట్ మ్యాన్ ఆ పార్సల్ ఏం చేయాలి, అతని దగ్గరే పెట్టుకోవాలి, అతను ఇంటికి తీసుకెళ్ళి రేపు తీసుకురావచ్చు, లేదా వెంటనే పోస్ట్ ఆఫీస్కి బ్రాట్ బ్యాక్ టు ది పోస్ట్ ఆఫీస్, ఈ విధంగా క్వశ్చన్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, బ్రాట్ బ్యాక్ టు ది పోస్ట్ ఆఫీస్, అతను పార్సల్ వెనక్కి తీసుకురావాలి. వెనక్కి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ డెలివరీకి అయితే వెయ్యరు. సో ఏ నోటీస్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ది పార్సల్ విల్ however be issued at the next delivery through the postman to the addressee for taking delivery of the parcel either personally or by an agent or messenger authorized for the purpose. సో నెక్స్ట్ డెలివరీ పోయినప్పుడు ఏమంటే ఓన్లీ ఒక నోటీస్ అనేది మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అంటే లైక్ ఇంటిమేషన్ అనుకోండి, ఒక నోటీస్ మాత్రమే అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఏమని, ఒక పార్సల్ వచ్చింది, ఇట్లా ఒక అడ్రస్సీ కానీ లేదా అడ్రస్సీ తరపున ఉన్నటువంటి ఏజెంట్ కానీ లేదా అడ్రస్సీ తరపున మెసెంజర్ ఎవరైతే ఆథరైజ్ చేయబడి ఉంటారో, మెసెంజర్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, అడ్రస్ కావచ్చు, వచ్చి పార్సల్ కలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. సో ఏ పార్సల్ వెయింగ్ అబౌవ్ 10 kilograms in weight will be delivered only at the post office window. ఇందాక చెప్పాను కదా, 10 kgs అబౌవ్ ఉన్నటువంటి పార్సల్ ఏదైతే ఉంటుందో అవి ఖచ్చితంగా విండో ద్వారా మాత్రమే డెలివర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి. ఏ సిమిలర్ నోటీస్ విల్ బి ఇష్యూడ్ టు ద అడ్రస్సీ ఇన్ సచ్ కేస్ ఆల్సో. సో అటువంటి కేసుల్లో కూడా పోస్ట్ ఆఫీస్ విండోలో డెలివర్ చేయాలంటే ముందే మనం అతనికి ఇంటిమేషన్ ఇవ్వాలి కదా, అతను తెలపాలి కదా, నీకు పార్సల్ వచ్చిందని తెలపాలంటే ఒక ఇంటిమేషన్, ఒక నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు 10 kgs అబౌవ్ ఉన్నటువంటి పార్సల్ నోటీస్ ఇచ్చిన తర్వాత అతను వచ్చి పోస్ట్ ఆఫీస్ దగ్గర వచ్చి విండోలో తీసుకుంటాడు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. షుడ్ ద అడ్రస్ ఆర్ హిస్ ఆథరైజ్డ్ ఏజెంట్ ఫెయిల్ టు టేక్ డెలివరీ ఆఫ్ ది పార్సల్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ విత్ ఇన్ 7 days from the date of presentation of the notice, the parcel will on the expiry of that period be treated as unclaimed and disposed of according to the rules of the department. ఒకవేళ మనం ఆ నోటీస్ సర్వ్ చేసిన తర్వాత కూడా ఆ అడ్రస్సీ పార్సల్ని డెలివరీ తీసుకోలేకపోయిన పక్షంలో 7 days విత్ ఇన్ 7 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది నోటీస్,
ఆ నోటీస్ ప్రజెంట్ చేసినటువంటి డేట్ నుంచి 7 days లోపల కలెక్ట్ చేసుకునే పక్షంలో ఆ ఆర్టికల్ని ఏ విధంగా ఎన్నిక విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్క్లెయిమ్డ్ అనేది గుర్తుపెట్టుకోండి. అన్క్లెయిమ్డ్ ఆర్టికల్గా దాన్ని రిటర్న్ టు సెండర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ ది రూల్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఓకేనా. సో తర్వాత వచ్చేసి డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్. సో డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్. సో ఇన్సూర్డ్ ఆర్టికల్స్, డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ దేని గురించి చెప్తుందంటే, సో ఇందాక మనం ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్ గురించి తెలుసుకున్నాం, పార్సిల్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఇన్సూర్డ్ ఆర్టికల్స్. సో ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అనేది మనం ఒక అమౌంట్గా ఇంత అమౌంట్కు దీనికి ఇన్సూరెన్స్ చేస్తున్నామని చెప్పి బుక్ చేస్తుంటారు కదా, అటువంటి ఆర్టికల్స్ అన్నమాట ఇవి. సో ఈ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ని ఏ విధంగా డెలివర్ చేయాలి? డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ పిఓ గైడ్ పట్టణంలో క్లాజ్ నెంబర్ ఎంత అంటే 42 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఈ క్లాజ్ మీద కూడా ఎంత అమౌంట్ దాటితే విండో డెలివరీ చేయాలి, ఎంత అమౌంట్ లోపల ఉంటే కనుక ఆర్డినరీ మేనర్ అంటే అడ్రస్ దగ్గరికి వెళ్ళి డెలివర్ చేయాల్సి ఉంటుంది అనేది కూడా ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్. సో ఈ డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ క్లాజ్ నెంబర్ వచ్చేసి 42. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను క్లాజ్ నెంబర్ మళ్ళీ చెప్తున్నాను మీకు. ఒక్కసారి పేపర్ టఫ్గా ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా 4-5 క్వశ్చన్స్ క్లాజ్ నెంబర్స్, రూల్ నెంబర్స్ మీద ఇచ్చారంటే మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మార్క్స్ పోగొట్టుకుంటాం. సో మీరు నోట్ చేసుకునేటప్పుడు కూడా మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియోలు చూసేటప్పుడు ఒక 10 seconds 5 seconds వీడియో పాస్ చేసి కానీ మీ రఫ్ నోట్ బుక్లో కానీ ఒక సినాప్సిస్ రాసుకునేటప్పుడు వాటిలో కానీ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోండి. క్లాజ్ నెంబర్ ఏంటి, క్లాజ్ నెంబర్ యొక్క దాని మ్యాటర్ ఏంటి. సో క్లాజ్ నెంబర్ 42 దేని గురించి చెప్తుంది అని ఇవ్వచ్చు. సో కింద 4-5 పేర్లు ఇవ్వచ్చు. సో క్లాజ్ నెంబర్ 42 వచ్చేసి డెలివరీ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అనేది గుర్తుపెట్టుకోండి. సో క్లాజ్ నెంబర్ 42 గురించి డీటెయిల్గా తెలుసుకుంటే, సో యాన్ ఆర్టికల్ ఇన్సూర్డ్ ఫర్ ఎనీ సమ్ నాట్ ఎక్సీడింగ్ 500 విల్ బి డెలివర్డ్ ఇన్ ద ఆర్డినరీ మేనర్ అనేది గుర్తుపెట్టుకోండి. యాన్ ఆర్టికల్ ఇన్సూర్డ్ ఫర్ సో ఎనీ సమ్ నాట్ ఎక్సీడింగ్ 500. సో 500 లోపు ఇన్సూర్డ్ ఉన్నటువంటి 500 ఒక ఆర్టికల్కి ఇన్సూరెన్స్ చేస్తారు కదా, ఆ ఇన్సూరెన్స్ అనేది 500 రూపాయల లోపు ఉన్నట్టయితే కనుక ఆ ఆర్టికల్ను వచ్చేసి ఆర్డినరీ మేనర్లోనే డెలివర్ చేయడం జరుగుతుంది. అంటే అడ్రస్ దగ్గరికి వెళ్ళి డెలివర్ చేస్తారు 500 లోపు ఉంటే కనుక. ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఒకవేళ an article insured for more than 500 rupees will be delivered only at the post office window. సో 500 రూపాయలు దాటినట్లయితే కనుక ఆ అడ్రస్కి వచ్చేసి ఒక నోటీస్ కానీ ఒక ఇంటిమేషన్ కానీ, అంటే మీ ఆర్టికల్ ఇన్సూర్డ్ ఆర్టికల్ వచ్చింది పోస్ట్ ఆఫీస్ విండో దగ్గర వచ్చి కలెక్ట్ చేసుకుని చెప్పి ఒక నోటీస్ కానీ ఒక ఇంటిమేషన్ కానీ ఆ అడ్రస్కి ఇచ్చిన తర్వాత అది డెలివర్ చేయడం జరుగుతుంది పోస్ట్ ఆఫీస్ విండోలో. సో 500 దాటినట్టయితే విండోలో డెలివర్ చేయాలి, పోస్ట్ ఆఫీస్ విండోలో. 500 లోపు అయితే కన్నా ఇన్ ఆర్డినరీ మేనర్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ద అడ్రస్ ఆఫ్ an ఇన్సూర్డ్ ఆర్టికల్ ఆర్ హిస్ ఏజెంట్ authorized in writing must sign in ink both the receipt and acknowledgement relating thereto unless the outward appearance of the cover gives rise to suspicion of tampering. ఒకవేళ ఎటువంటి దాని మీద ఆర్టికల్ పైన ఎటువంటి ఒకవేళ అంటే ట్యాంపరింగ్ అనేది ఒక చినిగిపోవడము లేదా ఓపెన్ చేసిన అనుమానాలు అటువంటివి ఏం లేనట్టయితే కనుక ఆ అడ్రస్సీ కానీ ఆ ఏజెంట్ కానీ వాళ్ళు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఒక రిసిప్ట్ పైన అండ్ అక్నాలెడ్జ్మెంట్ మీద, ఇన్సూర్డ్ ఆర్టికల్స్కి జనరల్ అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది కదా, దాని మీద ఆ రిసిప్ట్ పైన అక్నాలెడ్జ్మెంట్ మీద సంతకం చేయాలి అనేది చెప్తున్నారు. ఇన్ సచ్ కేసెస్ హీ షుడ్ అరేంజ్ టు ఓపెన్ ద ఆర్టికల్ ఆర్ ది పోస్ట్ ఆఫీస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది పోస్ట్మ్యాన్ టు హ్యావ్ ఇట్స్ కన్సెంట్స్ entered in an inventory which will be prepared in duplicate and must be signed by the addressee. సో ఒకవేళ అటువంటి కేసుల్లో ఏంటంటే ఒకవేళ ఎటువంటి అనుమానాలు కానీ ఉన్నట్టయితే ఆ ఆర్టికల్ను పోస్ట్ మాస్టర్ ప్రెజెన్స్లో ఓపెన్ చేయాలి. ఎవరి ప్రెజెన్స్లో? పోస్ట్ మాస్టర్ ప్రెజెన్స్లో ఓపెన్ చేసి దాంట్లో ఒక ఇన్వెంటరీ అనేటువంటి ఒక రిజిస్టర్లో ఒక ఇన్వెంటరీగా నోట్ చేసుకుని కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో నోట్ చేసుకోవాలి. ఆ కంటెంట్స్ ఏమేమి ఉన్నాయో ఆ ఇన్వెంటరీని ఎన్ని ఫారాలో ఫిల్అప్ చేయాలి, డూప్లికేట్ అంటే 1+1 కాపీలు పెట్టి నోట్ చేసుకోవాలి. అది ఆ కాపీ మీద అడ్రస్ కూడా సంతకం చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి. 1 copy ఆఫ్ ది సైన్డ్ ఇన్వెంటరీ విల్ బి ఫార్వర్డెడ్ బై ది పోస్ట్ ఆఫీస్ టు ది సెండర్ విత్ అన్సైన్డ్ అక్నాలెడ్జ్మెంట్ అటాచ్డ్ టు ఇట్. సో ఒక కాపీ అనేది ఏం చేస్తారంటే ఆ పోస్ట్ ఆఫీస్ ఎక్కడైతే డెలివర్ చేశారో ఆ పోస్ట్ ఆఫీస్ నుంచి ఆ ఇన్వెంటరీ డబుల్ కాపీస్ ప్రిపేర్ చేస్తారు కదా, ఆ ఒక కాపీని వచ్చేసి ఎక్కడి నుంచి అయితే సెండర్ నుంచి వచ్చినా ఆ సెండర్కి వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ మీద సంతకం చేయకుండా పంపిస్తారు.
In case the addressee or his agent is not known to the staff of the post office from which the issued article is to be delivered, the identification of the addressee or his agent by a person known to the post office staff or production of evidence which will establish his identity to the satisfaction of the postmaster will be necessary if so required by the delivering post office ఆఫీసియల్ అనేది గుర్తుపెట్టాలి. అంటే ఒకవేళ ఆ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఎవరైతే తీసుకోవడానికి వస్తారో డెలివరీ తీసుకోవడానికి ఆ అడ్రస్సీ కావచ్చు లేదా అతని ఏజెంట్ కావచ్చు పోస్ట్ ఆఫీస్ స్టాఫ్కి ఎవరు కూడా తెలియనట్టయితే అతని ఐడెంటిఫికేషన్ అనేది జరగాలి. అంటే ఎవరైనా ఒక ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అతని ఎవిడెన్స్ అనేది ప్రొడ్యూస్ చేయడం కానీ లేదా ఎవరైనా కానీ అతని ఐడెంటిటీని ఐడెంటిఫై చేయాలి, ఒక విట్నెస్ ద్వారా కానీ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్. పోస్ట్ మాస్టర్ అనేది సాటిస్ఫై అవ్వాలి అతని ఐడెంటిటీ అంటే ఫలానా పర్సన్ ఓకే ఇతనికి ఆర్టికల్ డెలివర్ చేయొచ్చు అని పోస్ట్ మాస్టర్ సాటిస్ఫై అనేది పోస్ట్ మాస్టర్ సాటిస్ఫాక్షన్ అనేది విల్ బి నెసెసరీ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ పోస్ట్ ఆఫీస్లో అయితే డెలివర్ చేస్తున్నారో అతను ఆ అడ్రస్ కానీ అతని ఏజెంట్ కానీ ఎవరికి తెలియనట్టయితే స్టాఫ్కి అతని ఐడెంటిఫికేషన్ అనేది జరగాలి, సాటిస్ఫాక్షన్ అవ్వాలి పోస్ట్ మాస్టర్. అప్పుడే ఆ ఆర్టికల్ అనేది ఆ అడ్రస్కి కానీ ఆ ఏజెంట్కి కానీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో ఐడెంటిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది అడ్రస్ ఆర్ ఈజ్ ఏజెంట్ బై ఎ పర్సన్ నోన్ టు ది పోస్ట్ ఆఫీస్ స్టాఫ్ ఆర్ ప్రొడక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ విచ్ విల్ ఎస్టాబ్లిష్ హిజ్ ఐడెంటిటీ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ విల్ బి నెసెసరీ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వెన్ అన్ నోట్ 1 ఇచ్చారు ఇక్కడ. సో క్లాజ్ నెంబర్ 42లోనే క్లాజ్ నెంబర్ 42లో నోట్ 1 ఇచ్చారండి. సో ఇక్కడ ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి క్లాజ్ నెంబర్ ఈ లైన్ చదువుతున్నామండి. క్లాజ్ నెంబర్ 42లో వచ్చేసి నోట్ 1 ఏమి ఇచ్చారంటే వెన్ యాన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఇష్యూడ్ ఫర్ డెలివరీ ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ బై ది అడ్రస్సీ ఇట్ విల్ నాట్ బి సెంట్ అవుట్ ఏ సెకండ్ టైం. సో ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్ అనేది ఫస్ట్ డెలివరీకి పంపించిన తర్వాత సో ఇన్సూర్డ్ ఆర్టికల్ ఎప్పుడు డెలివరీ పంపిస్తాం 500 రూపాయల లోపల ఉంటే కన్నా మనము సెంట్ అవుట్ ఫర్ డెలివరీ 500 పైన ఉంటే విండోలో డెలివరీ చేస్తాం. సో ఇక్కడ ఒక ఆర్టికల్ను మనం డెలివరీకి పంపించిన తర్వాత ఆ అడ్రస్కి యాక్సెప్ట్ చేయకపోతే కన్నా సెకండ్ టైం కూడా దాన్ని మళ్ళీ డెలివరీకి పంపించరు. యాన్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ అరైవల్ ఇంటిమేషన్ అనేది ఆ అడ్రస్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇంటిమేషన్ తర్వాత ఒక రిసిప్ట్ అక్నాలజ్మెంట్ మీద సంతకం చేసిన తర్వాత అతను వచ్చి ఇంటిమేషన్ తీసుకుని వచ్చి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఆ ఇంటిమేషన్ రిసిప్ట్ అక్నాలజ్మెంట్ మీద సంతకం చేసిన తర్వాత మాత్రమే ఆ ఆర్టికల్ అనేది మనం డెలివర్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ద అడ్రస్సీ ఆఫ్ అన్ ఇన్సూర్డ్ ఆర్టికల్ ఆఫ్టర్ అన్ ఇంటిమేషన్ ఆఫ్ ఇట్స్ అరైవల్ హ్యాస్ బీన్ డెలివర్డ్ omits to take delivery of the article within the time specified in the intimation, it will be returned to the sender as refused. ఒకవేళ ఆ ఇన్సూర్డ్ ఆర్టికల్ వచ్చిన తర్వాత కూడా మన ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత కూడా అతను ఒక టైం ప్రకారం మనకి ఏదైతే 7 days ఉందో దాని ప్రకారం మనకు అతను డెలివరీ తీసుకున్నట్టయితే కన్నా ఇట్ విల్ బి రిటర్న్ టు ది సెండర్ యాజ్ రెఫ్యూజ్డ్ అని చెప్పేసి మనం రిటర్న్ టు సెండర్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. తర్వాత నోట్ 2లో ఏమి ఇచ్చారు చూడండి ఇక్కడ. So when the receipt and acknowledgement duly signed together with the intimation are presented by the addressee or his agent to the post office, he must place his signature on the intimation in the presence of the delivery assistant of the post office and surrender the intimation to the post office if delivery is taken. సో ఆ అడ్రస్ పోస్ట్ ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు డెలివరీ తీసుకోవడానికి వచ్చినప్పుడు సో ఆ అడ్రస్ ఇంటిమేషన్ తీసుకుని వస్తాడు కదా, ఆ అడ్రస్ ఏజెంట్ కానీ ఆ అడ్రస్ తీసుకుని వచ్చిన తర్వాత అతను రిసిప్ట్ పైన మరియు అక్నాలజ్మెంట్ పైన సంతకం చేసిన తర్వాత అలాగే ఆ ఇంటిమేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇంటిమేషన్ పైన కూడా ఆ అడ్రస్సీ కానీ లేదా ఏజెంట్ కానీ ఖచ్చితంగా సైన్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఎవరు ప్రెజెన్స్లో సంతకం చేయాలంటే చాలా గుర్తుపెట్టుకోండి, డెలివరీ అసిస్టెంట్ ప్రెజెన్స్లో ఖచ్చితంగా సంతకం చేయాలి. అండ్ సరెండర్ ద ఇంటిమేషన్ టు ది పోస్ట్ ఆఫీస్ ఈస్ డెలివరీ ఈస్ టేకన్. సో అతను ఆర్టికల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు అక్నాలజ్మెంట్ కావచ్చు, తర్వాత రిసిప్ట్స్ కావచ్చు సంతకం చేసేయాలి. తర్వాత ఆ ఇంటిమేషన్ ఫామ్ మీద కూడా సంతకం చేయాలి. ఎవరి సమక్షంలో చేయాలంటే డెలివరీ అసిస్టెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒకసారి ఇలా కూడా క్వశ్చన్స్ అనేది వచ్చు. ఒక కస్టమర్ ఆర్టికల్ తీసుకోవడానికి ఇన్సూర్డ్ ఆర్టికల్ తీసుకోవడానికి వచ్చినప్పుడు రిసిప్ట్స్ అక్నాలజ్మెంట్ మీద సంతకం చేయాలి. తర్వాత ఇంటిమేషన్ మీద కూడా సంతకం చేయాలి. ఎవరు ప్రెజెన్స్లో మీద సంతకం చేయాలంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ది డెలివరీ అసిస్టెంట్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టి డెలివరీ సెక్షన్లో ఒక పోస్టల్ అసిస్టెంట్ ఉంటారు కదా, ఆ డెలివరీ అసిస్టెంట్ సమక్షంలో దాన్ని సంతకం చేయాలి. అండ్ ఆ ఇంటిమేషన్ అనేది సరెండర్ చేయాలి పోస్ట్ ఆఫీస్కి అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, డెలివరీ తీసుకున్న తర్వాత. ఓకేనా. సో ఇది క్లాజ్ నెంబర్ 42 అయిపోయింది. నెక్స్ట్ క్లాజ్ నెంబర్ 43 అండి. సో క్లాజ్ నెంబర్ 43 వచ్చేసి ఏమి ఇచ్చారంటే మనకు సో డెలివరీ ఆఫ్ విపి ఆర్టికల్స్ అనేది క్లాజ్ నెంబర్ 43లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నామంటే మనం
సో క్లాజ్ నెంబర్ డెలివరీ ఆఫ్ వీపీ ఆర్టికల్స్, ఇందాక మనం ఇన్సూర్డ్ ఆర్టికల్స్ గురించి చెప్పేటప్పుడు తెలుసుకున్నాం కదా. సో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అయిపోయింది, పార్సెల్స్ అయిపోయింది, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అయిపోయింది. నెక్స్ట్ వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్, వీపీ ఆర్టికల్స్ అంటే వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ ఏ విధంగా డెలివర్ చేయాలనేది గుర్తుపెట్టుకున్నాం, చూద్దాం. సో డెలివరీ ఆఫ్ వీపీ ఆర్టికల్స్ క్లాజ్ నెంబర్ వచ్చేసి 43 అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్లాజ్ నెంబర్ 43 డెలివరీ ఆఫ్ వీపీ ఆర్టికల్స్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, సో ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ ఆన్ ఏ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ ఎక్సీడ్స్ 500, an intimation of its arrival will be sent by the office of destination to the addressee. సో మనకి ఇందాకట్లాగే ఇది కూడా వీపీపీ కూడా 500 పైన అమౌంట్ ఉన్నట్టయితే కనుక ఒక ఇంటిమేషన్ అనేది ఏ ఆఫీస్ అయితే డెలివరీ ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్ నుంచి ఒక ఇంటిమేషన్ అనేది ఆ అడ్రస్కి పంపించాలి. సచ్ ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ అట్ ది పోస్ట్ ఆఫీస్ అండ్ పేమెంట్ ఆఫ్ ది అమౌంట్ ఎంటర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆర్ రిసిప్ట్ అండ్ ది రివర్స్ ఆఫ్ ది ఇంటిమేషన్ ఇన్ క్యాష్ అండ్ ప్రెజెంటేషన్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ది ఇంటిమేషన్ విత్ ద రిసిప్ట్ అండ్ ది రివర్స్ డ్యూలీ సైన్డ్. సో జనరల్గా మీకు అందరికీ తెలిసిన విషయం, పోస్ట్ ఆఫీస్లో ప్రతి ఒక్కరు కూడా ఇంటిమేషన్ అనేది చూసుంటారు. సో ఈ ఇంటిమేషన్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. సో జనరల్గా అక్నాలజ్మెంట్ నెంబర్ వచ్చేసి RP54, ఇది అక్నాలజ్మెంట్ అండి. సో అక్నాలజ్మెంట్ అనేది ఈ విధంగా ఉంటుంది, RP54 అంటారు దీన్ని అక్నాలజ్మెంట్ అనేది. సో ఇంటిమేషన్ అనేది మీకు అందరికి తెలిసిన విషయమే. అంటే ఇంటిమేషన్ వచ్చేసి RP55. సో RP55 వచ్చేసి ఇక్కడ జనరల్గా ఆర్టికల్ నెంబర్ రాస్తారు, ఎక్కడి నుంచి వచ్చింది రాస్తారు, అమౌంట్ ఎంత అనేది రాస్తారు, తర్వాత ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ అడ్రస్ సంతకం చేసుకోవాలి, తర్వాత వచ్చేసి ఇక్కడ వెనకాల పైపు అడ్రస్ రాస్తారు, తర్వాత ఇక్కడ ఒక పార్సల్ క్లర్క్ కానీ రిజిస్టర్డ్ డెలివరీ అసిస్టెంట్ అంటారు, వాళ్ళైనా సంతకం చేయాలి. తర్వాత ఈ ఇంటిమేషన్ అనేది ఇవ్వడానికి వెళ్ళినప్పుడు సో నాకు ఒక ఇంటిమేషన్ అనేది నేను డెలివర్ చేయడం జరిగింది, అడ్రస్తో సంతకం కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంటిమేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఇంటిమేషన్ ఫామ్ నెంబర్ ఏంటంటే RP55. ఇంటిమేషన్ నెంబరు RP55 అనేది ఇంటిమేషన్ వీపీ ఆర్టికల్ రిసిప్ట్ అనేది ఉంటుంది చూడండి. సో అక్నాలజ్మెంట్ వచ్చేసి జనరల్గా RP54 అనేది గుర్తుపెట్టుకోండి. సో ఇటువంటి ఇంటిమేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో సచ్ ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ ది పోస్ట్ ఆఫీస్ ఆన్ పేమెంట్ ఆఫ్ ది అమౌంట్. సో అమౌంట్ మనం అయితే ఎంత ఈ ఇంటిమేషన్ ఫామ్లో ఎంటర్ చేసింటామో ఆ అమౌంట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఆన్ రిసిప్ట్ ఆన్ ది రివర్స్ ఆఫ్ ది ఇంటిమేషన్ వెనకాల ఈ ఇంటిమేషన్ టు ది అడ్రస్ ఉందా, ఈ ఇంటిమేషన్ వెనకాల అమౌంట్ ఎంతైతే మనం చూపించుంటామో అక్కడ ఈ సిగ్నేచర్ ఆఫ్ అడ్రస్ దగ్గర కూడా సంతకం తీసుకొని అమౌంట్ తీసుకొని మనము విత్ ద రిసిప్ట్ ఆన్ ది రివర్స్ డ్యూలీ సైన్డ్. సో ఇంటిమేషన్ పైన ఇక్కడ సంతకం తీసుకోవాలి, ఈ అమౌంట్ ఎంతైతే చూపించారో ఆ అమౌంట్ కలెక్ట్ చేసుకుని మనం ఆర్టికల్ని డెలివర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో 43లో క్లాజ్ నెంబర్ 43లో సబ్ క్లాజ్ 2. సో క్లాజెస్ సబ్ క్లాజెస్, క్లాజ్లో మళ్ళీ పాయింట్స్ ఇచ్చిన దాన్ని సబ్ క్లాజెస్ అంటారు. సో ఇక్కడ పాయింట్ సబ్ క్లాజ్ నెంబర్ 2 అనమాట. సో ఇక్కడ ఉన్నాం మనం. సో సబ్ క్లాజ్ 2లో వచ్చేసి మనం ఫ్రెండ్స్ సబ్ క్లాజ్ 2లో ఉన్నాం. సో వీపీ ఆర్టికల్స్ అనేది ఒక వీపీ అయినా కానీ ఒక ఇన్సూర్డ్ ఆర్టికల్స్ అయినా కానీ ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు అమౌంట్ అనేది 500 రూపీస్ అబోవ్ ఉంటే కనుక ఎలా డెలివర్ చేయాలి, 500 రూపీస్ అబోవ్ ఉంటే కనుక విండో డెలివరీ చేయాలి. 500 రూపీస్ లోపల ఉంటే కనుక ఫస్ట్ టైం డెలివరీ చేసేటప్పుడు మాత్రం మనము ఖచ్చితంగా 500 రూపీస్ లోపల ఉంటే ఆర్డినరీ మేనర్లో డెలివర్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇక్కడ ఏం చేశారు, 500 అబోవ్ ఉంటే కనుక ఇంటిమేషన్ ఇవ్వాలి. ఆ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఆ ఇంటిమేషన్ తీసుకుని వస్తే సంతకం చేసుకుని అమౌంట్ అయితే చూపించారో ఆ అమౌంట్ తీసుకొని ఆర్టికల్ డెలివర్ చేయాలి, ఓకేనా. సో సబ్ క్లాజ్ 2 ఏమి ఇచ్చారో చూద్దాం. సో సబ్ క్లాజ్ 2లో వచ్చేసి ఇప్పుడు మనకు సబ్ క్లాజ్ 2, ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ ఆన్ ఏ వాల్యూ పేయబుల్ ఆర్టికల్ డస్ నాట్ ఎక్సీడ్ 500, ద ఆర్టికల్ విల్ బి డెలివర్డ్ టు ది అడ్రస్సీ ఆర్ హిస్ ఏజెంట్ ఆథర్ ఇన్ రైటింగ్ బై ది పోస్ట్మ్యాన్ ఆర్ ది అడ్రస్సీస్ రెసిడెన్స్ అండ్ పేమెంట్ ఆఫ్ ది అమౌంట్ రికవరబుల్ అండ్ ఆన్ ది అడ్రస్సీ ఆర్ హిస్ ఏజెంట్ ఆథరైజ్డ్ ఇన్ రైటింగ్ సైనింగ్ ద రిసిప్ట్ ఆన్ ది రివర్స్ ఆఫ్ ది ఇంటిమేషన్ ప్రెజెంటెడ్ విత్ ద ఆర్టికల్. ఇందాక ఇంటిమేషన్ చూపించే కదా, ఆ ఇంటిమేషన్ అనేది ఇంటిమేషన్ ప్లస్ ఆర్టికల్ 500 దాటకుండా ఉంటే కనుక ఆ ఆర్టికల్ ప్లస్ ఇంటిమేషన్ ఆ అడ్రస్సీ కానీ అతని ఏజెంట్ దగ్గర కానీ తీసుకెళ్తే, మనము రెసిడెన్స్ దగ్గర కానీ అతని ఏజెంట్ దగ్గర కానీ తీసుకెళ్తే అతను ఆ ఇంటిమేషన్ ఫామ్ మీద ఉన్నటువంటి అమౌంట్ అండ్ సంతకాలు చేసి ఇచ్చినట్టయితే మనం ఆ ఆర్టికల్ని డెలివర్ చేయాలనేది సబ్ క్లాజ్ 2. నెక్స్ట్ వచ్చేసి 43లో ఏమి ఇచ్చారంటే, ఇఫ్ ద అమౌంట్ టు బి రికవర్డ్ ఆన్ ఏ వాల్యూ పేబుల్ ఆర్టికల్ ఎక్సీడ్స్ 25 రూపీస్ and the delivery is to be made through a village postman or an extra department delivery agent, then the article is delivered to the post office only in the manner prescribed in subclause 1. ఒకవేళ
ఒక ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ డెలివరీ ఏజెంట్ ఈడిడిఏల ద్వారా కానీ, తర్వాత ఒక విలేజ్ పోస్ట్ మ్యాన్ ద్వారా కానీ ఒక విపిపి ఆర్టికల్ డెలివర్ చేసినట్టయితే ఇది జనరల్గా ఇందాకది 500 రూపాయలు తక్కువ, 500 రూపాయలు ఎక్కువ కేసులు చూసాం. ఒక విలేజ్ పోస్ట్ మ్యాన్ కానీ ఒక ఎక్స్ట్రా డిపార్ట్మెంటల్ డెలివరీ ఏజెంట్ విషయానికి వస్తే కనుక 25 రూపాయలు దాటినట్లయితే కనుక 25 రూపాయల లోపల ఉంటే కనుక జనరల్గా అతని దగ్గరికి వెళ్ళి డెలివర్ చేయొచ్చు. ఒకవేళ 25 రూపాయల లోపల ఉంటే అతని దగ్గరికి వెళ్ళి అడ్రస్ దగ్గరికి వెళ్ళి డెలివర్ చేయొచ్చు. ఒకవేళ 25 రూపాయలు దాటినట్లయితే కనుక ఏదైతే ఇందాక సబ్ క్లాస్ 1లో ఇంటిమేషన్ పంపించి అతని నుంచి పోస్ట్ ఆఫీస్ ఇండియాలో కలెక్ట్ చేసిన కూడా ఆ విధంగా చెయ్యాలి అనేసి చెప్తున్నారు. ఎవరి విషయంలో విలేజ్ పోస్ట్ మ్యాన్ కానీ లేదా ఎక్స్ట్రా డిపార్ట్మెంట్ డెలివరీ ఏజెంట్ వాళ్ళు పోస్ట్ మ్యాన్గా ఉంటారు కదా, వాళ్ళని విలేజ్ పోస్ట్ మ్యాన్ అంటారు. సో వాళ్ళు వచ్చేసి ఆ విధంగా డెలివర్ చేయాలి 25 రూపాయలు దాటినట్లయితే కనుక విపిపి అమౌంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4 క్లాజ్ నెంబర్ 43లో సబ్ క్లాజ్ 4 వచ్చేసి ఏం చెప్తున్నారంటే, సో ఇక్కడ ఉన్నామండి మనం క్లాజ్ నెంబర్ 4లో ఏం చెప్తున్నారంటే, ఇఫ్ ద అమౌంట్ టు బి రికార్డ్ ఆన్ ఎ వాల్యూ పేబుల్ ఆర్టికల్ బీ నాట్ బిలో 20 రూపీస్ అండ్ ద ఆర్టికల్ ఈస్ టేకెన్ డెలివరీ ఆఫ్ అట్ ది కౌంటర్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్, ద అమౌంట్ మే బి పేడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ బై చెక్ అండర్ ది కండిషన్ ఇండికేటెడ్ ఇన్ క్లాజ్ నెంబర్ 94A. 94A ఏం చెప్తుందంటే జనరల్గా చెక్కులు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలని చెప్తుంది. ఇక్కడ మనకు దానివల్ల పెద్దగా యూజ్ లేదు. సో కానీ మీకు 4th పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఒక 20 రూపాయల కంటే తక్కువ కాకుండా, అంటే నాట్ బిలో 20 రూపీస్, అంటే 20 రూపాయల కంటే తక్కువ, 20 రూపాయల కంటే ఎక్కువ ఉన్నట్టయితే కనుక క్యాష్ ద్వారా కానీ చెక్ ద్వారా కానీ తీసుకోవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. 20 రూపాయలు దాటినట్లయితే క్యాష్ అయినా ఇవ్వచ్చు, చెక్ అయినా ఇవ్వచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆ చెక్ అనేది డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ యాక్సెప్ట్ చేయడానికి వీలు లేదనేది గుర్తుపెట్టుకోండి. ఆ చెక్ అనేది డైరెక్ట్గా పోస్ట్ మ్యాన్ డెలివరీ చేస్తే పోస్ట్ మ్యాన్కి ఇవ్వడానికి వీలు లేదని గుర్తుపెట్టుకోండి. చెక్ అనేది ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేయాలంటే పోస్ట్ ఆఫీస్ కౌంటర్స్లో మాత్రమే చెక్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో 20 రూపాయల కంటే తక్కువ ఉంటే మాత్రం క్యాషే తీసుకోవాలి. 20 రూపాయల కంటే ఎక్కువ ఉంటే కనుక నాట్ బిలో 20 అయితే కనుక చెక్ అయినా ఇవ్వచ్చు లేదా క్యాష్ అయినా ఇవ్వచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఇది సబ్ క్లాజ్ నెంబర్ 4 అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ క్లాజ్ వచ్చేసి 44 చూద్దామండి. సో 44 వచ్చేసి ఏం చెప్తుందంటే, డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ విచ్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ డ్యూ. సో డెలివరీ ఆఫ్ ఆర్టికల్స్ ఆన్ విచ్ కస్టమ్స్ డ్యూటీ ఈజ్ డ్యూ. సో ఇది కూడా ఒకసారి ఎగ్జామ్స్కి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఏ ఆర్టికల్స్ అయితే ఉంటుందో మనకు కస్టమ్స్ డ్యూటీ అంటే ఏమంటారు, జనరల్గా ఫారిన్ నుంచి వస్తుంటాయి కదా అటువంటి ఆర్టికల్స్ కానీ, ఆర్టికల్స్ ఆన్ విచ్ కస్టమ్స్ డ్యూటీ టు బి రికార్డ్ ఈజ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 50 రూపీస్ ఆర్ ఆర్డినరీ డెలివర్డ్ అట్ ది పోస్ట్ ఆఫీస్ విండో. సో కస్టమ్స్ డ్యూటీ రికవర్ చేయాల్సింది 50 రూపాయల లోపు ఉంటే కనుక జనరల్గా అతని దగ్గరికి వెళ్ళి అడ్రస్ దగ్గరికి వెళ్ళి డెలివర్ చేయొచ్చు. ఒకవేళ 50 రూపాయల పైన ఉన్నట్లయితే కనుక 50 రూపాయల కంటే ఆ కస్టమ్స్ డ్యూటీ రికవర్ చేయాల్సింది 50 రూపాయల కంటే ఎక్కువ ఉన్నట్టయితే కనుక పోస్ట్ ఆఫీస్ విండోలోనే డెలివర్ చేయాలి. ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ ప్రెసిడెన్సీ అండ్ ఆల్ ది పోస్ట్ ఆఫీస్ విండో ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసెస్ వేర్ దిస్ లిమిట్ ఈస్ ఫిక్స్డ్. ఓన్లీ కొన్ని ప్రెసిడెన్సీ అండ్ ఆల్ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్. సో ఈ ప్రెసిడెన్సీ పోస్ట్ ఆఫీస్ నాకు కూడా అంత ఐడియా లేదని సెర్చ్ చేశాను, బట్ ఎక్కడ మనకు దానికి సంబంధించిన సమాచారం అయితే దొరకలేదు. ఇక్కడైతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, 50 రూపాయలు ఒకటే పాయింట్, 50 రూపాయల పైన ఉన్నట్లయితే కనుక పోస్ట్ ఆఫీస్ విండోలో డెలివరీ చేయాలి. అన్ని పోస్ట్ ఆఫీసులు జనరల్గా అన్ని పోస్ట్ ఆఫీసులు 50 రూపాయల లిమిట్ ఉంటే కనుక కొన్ని పోస్ట్ ఆఫీసుల్లో మాత్రం ఏ పోస్ట్ ఆఫీస్ ప్రెసిడెన్సీ అండ్ ఆల్ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీసులకు మాత్రం 100 రూపాయలుగా లిమిట్ చేశారు. 100 రూపాయల వరకు కూడా అక్కడ 100 రూపాయలు దాటితేనే విండోలో డెలివర్ చేయాలి. సో మీ రిమైనింగ్ ఆల్ పోస్ట్ ఆఫీసెస్ కూడా 50 రూపాయలు దాటితే విండోలో డెలివర్ చేయాలి. ఈ ప్రెసిడెన్సీ అండ్ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్కి మాత్రం 100 రూపాయలు దాటితే కనుక విండోలో డెలివర్ చేయాలి. సో సచ్ డ్యూటీ మే బి పేడ్ ఎయిదర్ ఇన్ క్యాష్ ఆర్ బై చెక్. సో అటువంటి స్టాంప్స్ డ్యూటీ అనేది ఎట్లా అమౌంట్ ఎంత తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారంటే, ఇన్ క్యాష్ ఆర్ చెక్ ద్వారా కానీ క్యాష్ ద్వారా కానీ తీసుకోవచ్చు. ఒకవేళ మామూలు పోస్ట్ ఆఫీస్లో 50 రూపాయల లోపు ఉంటే ఆర్డినరీ మేనర్లో డెలివర్ చేయొచ్చు. అడ్రస్ దగ్గరికి వెళ్ళి ఈ ఫస్ట్ క్లాస్ హెడ్ పోస్ట్ ఆఫీస్లో 100 రూపాయల లోపు ఉంటే ఆర్డినరీ మేనర్లో డెలివర్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి 45 వచ్చేసి డెలివరీ ఫీజ్ అన్నాడు. స్మాల్ ప్యాకెట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్ ఆర్ చార్జ్డ్ ఆన్ డెలివరీ ఏ డెలివరీ ఫీజ్ అట్ ది రేట్ గివెన్ ఇన్ PO పార్ట్ 2 ఆఫ్ ది PO గైడ్. సో పార్ట్ 2 ఆఫ్ ది PO గైడ్ ఏం చెప్తుంటే ఫారిన్ ఆర్టికల్స్కి సంబంధించినటువంటి గైడ్ అనమాట అది. సో ఇక్కడ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. సో కొన్ని ప్యాకెట్స్ ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చేటటువంటి ఆర్టికల్స్ పైన కూడా ఛార్జెస్ ఉంటాయని మాత్రమే తెలుసుకోండి. ఓకేనా? సో అది డెలివరీ ఫీజ్ ఫ్రమ్ ఫారిన్ కంట్రీస్.
45 క్లాజ్ నెంబర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి క్లాజ్ నెంబర్ 46 ఫ్రెండ్స్. సో క్లాజ్ నెంబర్ 46 ఏం చెప్తుంది? సో క్లాజ్ నెంబర్ 46 వచ్చేసి ఫ్రెండ్స్, అరేంజ్మెంట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ ఓవర్ వాల్యూ ఆర్టికల్స్ నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీసెస్. సో ఇక్కడ జనరల్గా మనం కొన్ని టౌన్లలో చూస్తుంటాం, నో డెలివరీ లేని చోట అక్కడ కూడా ఆర్టికల్స్ మనం డెలివరీ చేయొచ్చా లేదా అనేసి క్లాజ్ నెంబర్ 46 చెప్తుంది. సో క్లాజ్ నెంబర్ 46 చూడండి ఏం చెప్తున్నారు. సో అరేంజ్మెంట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ ఓవర్ వాల్యూ ఆర్టికల్స్ అట్ నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీసెస్. సో 46 అనమాట ఇది. అరేంజ్మెంట్స్ ఫర్ డెలివరీ ఆఫ్ ఓవర్ వాల్యూ ఆర్టికల్స్ అట్ నో డెలివరీ టౌన్ పోస్ట్ ఆఫీసెస్ ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ ది పబ్లిక్ హూ ఆర్ రిక్వైర్డ్ టు కాల్ at the post office for taking delivery of over value insured or VP articles as indicated in clause number 42 and 43. SPOs అంటే Superintendent of Post Office are authorized to empower no delivery town post office to deliver such articles at the window even though they do not perform any delivery work. సో జనరల్గా ఏదైతే హై వాల్యూ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ కావచ్చు, ఇందాక ముందు క్లాసులో తెలుసుకుంటుంటే 500 రూపాయల కంటే ఎక్కువ ఉంటే కన్నా విండో డెలివరీ చేస్తారు, 500 రూపాయల లోపల ఉంటే కన్నా అడ్రస్ ఇంటికి వెళ్ళి డెలివరీ చేస్తారని తెలుసుకున్నాం కదా. ఆ వాల్యూ ఏదైతే ఎక్కువ అమౌంట్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, వాల్యూ పేయబుల్ ఆర్టికల్స్ కావచ్చు, అటువంటి ఆర్టికల్స్ని మామూలుగా కొన్ని పోస్ట్ ఆఫీస్ ఉంటాయి, డెలివరీ ఉండదు, డెలివరీ వర్క్ అనేది అక్కడ ఉండదు, కానీ అటువంటి పోస్ట్ ఆఫీస్లో కూడా ఆర్టికల్స్ డెలివరీ చేయొచ్చు అని చెప్తున్నారు. అవి అటువంటి పోస్ట్ ఆఫీస్ నో డెలివరీ పోస్ట్ ఆఫీసులకి ఎవరు పవర్స్ ఇస్తారు అంటే కన్నా, ఎవరు ఆథరైజ్ చేస్తారంటే కన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీస్, ఆ డివిజన్లో ఉండే సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనేది ఏం పవర్ ఆ పోస్ట్ ఆఫీస్ నో డెలివరీ పోస్ట్ ఆఫీస్ పవర్స్ ఇస్తారు. ఎందుకు? సో ఆ వీపీ ఆర్టికల్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ను వాళ్ళు డెలివర్ చేయడానికి అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది ఈ పాయింట్ వచ్చేసి నో డెలివరీ పోస్ట్ ఆఫీసెస్కి అమౌంట్ ఎక్కువ ఉన్నటువంటి ఒక వీపీ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, డెలివర్ చేసేటువంటి పవర్స్ ఎవరు ఇస్తారంటే కన్నా సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇది క్లాజ్ నెంబర్ 46 అండి. సో టోటల్గా ఇప్పటి వరకు మనం క్లాజ్ నెంబర్ 46 వరకు తెలుసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే క్లాస్లో క్లాజ్ నెంబర్ 47 నుంచి తెలుసుకుందాం ఫ్రెండ్స్, ఓకేనా. థ్యాంక్ యూ అండి.